నా అంటూ ఎవరూ లేని అనాథుల కోసం స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమమిది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 2010వ సంవత్సరంలో ఫిబ్రవరి 1న శ్రీ శంకర గురూజీ స్థాపించారు. ఒక్క అనాథ తల్లితో మొదలైన ఈ సేవాశ్రమంలో నేడు 600 మంది అనాథులు జీవిస్తున్నారు. వీరిలో మతిస్థిమితం లేనివాళ్లు, అంగవికలాంగులు, వృద్ధులతో కలిపి 400 మంది మగవాళ్లు, 200 మంది ఆడవాళ్లు ఉన్నారు. కన్నవారంటూ ఎవరూ లేక, రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ, ఆకలికి తట్టుకోలేక, చెత్తకుప్పల్లోని వ్యర్థాలను తింటూ నరకం అనుభవిస్తున్న అనాథ మానసిక వికలాంగులను తీసుకువచ్చి వారికి పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. రోడ్లపై దిక్కులేని స్థితిలో ఉన్న ఎందరో అభాగ్యులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమంతో పాటు తెలంగాణ పోలీసులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు గుర్తించి వారిని ఈ సేవాశ్రమానికి తీసుకువస్తున్నాయి. సొంతవారంటూ ఎవరూ లేని అనాథులకు కేశఖండన చేయించి, శుభ్రంగా స్నానం చేయించి, మామూలు మనుషులుగా మార్చి తగు వైద్యం అందించడం జరుగుతుంది. నడవలేని, వారి పనివారు చేసుకోలేని అభాగ్యులకు స్వయంగా దంతధావనం చేయిస్తూ, స్నానం చేయిస్తూ, దగ్గరుండి అన్నం తినిపిస్తూ, వారిని చిన్నపిల్లల్లా సాకుతూ ఎంతో శ్రద్ధగా సేవ చేస్తున్నారు సిబ్బంది. వారి ఆరోగ్యం మెరుగుపడి గతం గుర్తుకు వచ్చిన తరువాత వారు చెప్పిన వివరాల ప్రకారం సొంతవారి చెంతకు చేర్చడం జరుగుతుంది. ఇలా ఇప్పటి వరకు కొన్ని వందల మంది అభాగ్యులను కుటుంబం చెంతకు చేర్చింది ఆశ్రమం. అభాగ్యుల కోసం దాతల సాయంతో నిర్మించిన 5 అంతస్తుల వసతి భవనం 2023 నవంబర్ 1వ తేదీన ప్రారంభమైంది. దాదాపు 13 ఏళ్ల పాటు రేకుల షెడ్డుల్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడిన ఈ అనాథులు నేడు వసతి భవనంలో సంతోషంగా ఉంటున్నారంటే దాతల చలవే. ఈ సేవాశ్రమంలోని 600 మందికి 3 పూటలా 1800 మందికి నిత్యాన్నదానం జరుగుతుందంటే దయగల దాతలైన మీలాంటి సేవామూర్తుల వల్లనే. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే దాతలు బియ్యము, పప్పు, కూరగాయలు, కిరాణా సామాన్లు, పాత బట్టలతో పాటు విరాళాల రూపంలో వారి శక్తిమేర సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. దీనుల అన్నదానం నిమిత్తం, మనుగడ నిమిత్తం తోచిన సాయం చేసి అనాథుల సేవలో తరిస్తున్నారు. వీరికి ఇడ్లీ, పూరి, బజ్జీ, ఉప్మా ఇలా రోజుకొక రకమైన మెనూతో
ఉదయం అల్పాహారం పెట్టడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న రాత్రి వేళల్లో అన్నము, సాంబారు, కూర, అన్నదానం జరుగుతుంది. ఎవరైనా దాతలు ఆ రోజు అన్నదానం చేస్తే వెజిటబుల్ పలావ్తో భోజనం చేస్తారు. ప్రతిరోజు దాతలు ఇచ్చే పళ్ళు, బిస్కట్లతో పాటు ఎండాకాలంలో రాగిజావ వంటి ఆరోగ్యకరమైన పానీయం ఇవ్వడం జరుగుతుంది. మరికొంతమంది మానవతామూర్తులు వారి గృహాలలో జరుపుకునే పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభకార్యాలతో పాటు ఆత్మీయుల, కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ సేవాశ్రమానికి వచ్చి అనాథులకు వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వసతి భవనంలోని 4వ అంతస్తులో వైద్యశాల ఉంది. ఆరోగ్యం బాలేని అభాగ్యులకు ఇందులో వైద్యం అందించడం జరుగుతుంది. మానసిక స్థితి సరిగా లేని వారిని నెలకు ఒకసారి హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కు తీసుకువెళ్ళి మందులు తీసుకువస్తారు. వాటిని వైద్యుల సూచనల మేరకు అభాగ్యులకు వేయడం జరుగుతుంది. ఇక వారికి నిత్యము షుగర్, బీపీ, ఆక్సిజన్ వంటి పరీక్షలు చేయడం తప్పనిసరి. ఈ అనాథుల వైద్యం నిమిత్తం ఎందరో దాతలు మాత్రలు, టానిక్లు, ఇతర వైద్య సాయం అందిస్తూ వైద్యో నారాయణో హరిహి అని చాటుతున్నారు. అలాగే తెలంగాణలోని పలు సేవా సంస్థలు అప్పుడప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత చికిత్స, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అనాథుల మానసిక స్థితిలో మార్పు తీసుకురావడంలో భాగంగా వాళ్లలో ఒంటరి ఆలోచనలు రానియ్యకుండా కూరగాయలు కోయడం, గదులు శుభ్రంగా ఉంచటం, ఇలా వాళ్లు చేయగలిగే పనుల్లో భాగం చేయడం జరుగుతుంది. అలాగే పండుగలు, పర్వదినాల వేళ ఆశ్రమంలో జరిగే పూజా క్రతువుల్లో, ఉల్లాసభరిత కార్యక్రమాల్లో వారిని భాగం చేసి వారితో పాటలు పాడించడం, డ్యాన్సులు చేయిస్తారు. మానవ సేవే మాధవ సేవ అనే మాటను అక్షరాలా పాటిస్తూ అనాథుల సేవలో తరిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి మీ వంతు సాయం చేసి మానవత్వాన్ని చాటండి. మీ రాకకై, మీ ఆదరణకై ఎదురుచూస్తున్న అనాథులను ఆదుకొని పుణ్యం కట్టుకోండి.